నమస్కారాలు. యాక్చువల్లీ మనకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఒక రూపాయి రాక, ఒక రూపాయి పోవడం అనే దాని మీద ఒక ట్రాన్స్‌పరెన్సీ ఉండాలి. ప్రభుత్వాలు మారినప్పుడు హ్మ్. ప్రభుత్వాలు మారుతాయి కానీ వ్యవస్థలు మారవు కదా! ఈ విషయం గురించి నేను ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పాను. మన ఆంధ్రప్రదేశ్‌లో ఏం జరిగిందంటే ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా అంటే ఎఫ్ఆర్‌బీఎం లిమిట్ ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా బ్యాంకుల ద్వారా తీసుకునే రుణాలే దగ్గర దగ్గర 2022 అంటే గత 2 ఏళ్ల క్రితం వరకు 4,50,000 కోట్ల పైచిలుకే మనకు అప్పులున్నాయని ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఇక్కడ ఒక తిరకాసు ఏంటంటే మీకు కార్పొరేషన్ అప్పులు ఉదాహరణకు ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ కావచ్చు. దానికి రాబోయే 10 ఏళ్ల మీద ఆదాయం చూపించి ఒక్క దఫానే 25,000 కోట్ల అప్పులు చేశారు. నిన్న మనకి ఒకటి ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు అప్పులు కొంతవరకు క్లారిటీ వచ్చింది శ్వేతపత్రం రిలీజ్ చేయడం వరకు. యాహ్! అంతకు ముందు వాళ్ళు ఏం చెప్పేవాళ్ళు ప్రభుత్వము డిస్కామ్‌లకి ఏం అప్పులు లేవు, గత ప్రభుత్వం పెట్టింది మేము చెల్లించేసామని చెప్పారు. బట్ నిన్న వచ్చిన శ్వేతపత్రం మనం చూస్తే ప్రజల మీద 37,000 కోట్ల అదనపు భారం 9 పైచిలుకు సార్లు అదనపు రేట్లు భారం పెంచారు కదా! పోగా అది పోంగా ఇంకా ఇప్పటికీ కూడా డిస్కామ్‌ల మీద 47,000 కోట్లకు పైగా రుణభారం ఉంది. అంటే మరి ఆ 37,000 కోట్లను ఏం చేసినట్లు? ఇంకా 47,000 కోట్ల భారాలు ఎందుకున్నాయి? ఇది కాకుండా నష్టాలు ఇంకొక 20,000 కోట్లున్నాయి. అంటే మీరు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ బోర్డు నష్టాలు లేదా ప్రజల మీద భారం ఇవన్నీ చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాల్లో 1,20,000 కోట్ల పైచిలుకు. ఇక్కడ మీకు నేను ఎందుకు 2 కలిపి తెచ్చానంటే ప్రజల మీద ఒకవైపు భారం మోపుతున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, మన రాష్ట్ర అప్పులు మెరుగుపడినట్లు ఎటువంటి మనకు దాఖలాలు కనిపించట్లేదు. మీరు ఇంకా చూసారనుకోండి ఆరోగ్యశ్రీ, వసతి దీవెన, కాంట్రాక్టర్స్ పెండింగ్ బిల్స్, ఫీజ్ ఈ రీయింబర్స్‌మెంట్. హ్మ్. ఫీజ్ రీయింబర్స్‌మెంట్ అంటే నిన్న చూస్తే ఈ ఫీజ్ రీయింబర్స్‌మెంట్, మిడ్ డే స్కిల్స్ దీంట్లో మొత్తం కలుపుకుంటే 5,000 కోట్లకు పైగా బకాయిలున్నాయి. ఉన్నాయి. మీకు హెల్త్ డిపార్ట్మెంట్ లో ఆరోగ్యశ్రీ ఇంకా అంటే మెడికల్ కాలేజెస్ లో కొంటారు కదండి డిస్పెన్సబుల్స్, మెడికల్ మెడిసిన్స్ వాటన్నింటికి దగ్గర దగ్గర 4,000 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయన్నారు. కాంట్రాక్టర్స్ కి అసలు బిల్లులే చెల్లించలేదండి. రోడ్ల మీదకి వచ్చి కాంట్రాక్టర్స్ మేము కాంట్రాక్టులు చేయము అని చెప్పింది బహుశా ఆంధ్రప్రదేశ్ లోనే ఉంటుందేమో. మిగతా చోట్ల కాంట్రాక్టులు చేయడానికి పోటీ పడితే మీరు గడిచిన 5 ఏళ్లలో చూశారు. ఒకవైపు వర్షాలు పడి గుంతలు పడితే కూడా మాకు డబ్బులు ఇవ్వండి మేము నిరసన వ్యక్తం చేశారు. సో వాళ్ళకి ఎన్ని వేల కోట్ల బిల్లులు బకాయిలు ఉన్నాయో మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తెలీదు. సో ఇవన్నిటిని మనము పరిగణలోకి తీసుకోవాలి. దీంతో పాటు ప్రభుత్వ ఆస్తులు వేలం పెట్టారండి. కొన్ని చోట్ల పబ్లిక్ పార్క్ స్థలాలు, కొన్ని చోట్ల యూనివర్సిటీ స్థలాలు వీటన్నిటిని మీరు బకాయిలో అంటే బ్యాంకులో గ్యారంటీగా పెట్టి తీసుకున్నారు. వీటన్నిటిని మనం కన్సాలిడేట్ చేసి చేయడానికి ఒక నెల ఈజీగా పట్టుంటుంది. ఎందుకంటే అంతకుముందు కార్పొరేషన్ లో ఎండీలు ఉంటారు కదా, వాళ్ళు వీళ్ళకంత కోఆపరేట్ చేసి ఉండకపోవచ్చు. కార్పొరేట్ లో ఆ కార్పొరేషన్స్ లలో అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ మారడం కానీ అక్కడ ఉన్న గవర్నమెంట్ ఆఫీసర్స్ మారాక ఒక సమగ్రమైన లెక్క మనకు తెలిసి ఉంటుంది. బట్ ఇది కొత్తది కాదు. ఆర్బీఐ చాలా సార్లు మన రాష్ట్రం గురించి వార్న్ చేస్తూనే ఉంది. మీకు గుర్తుందో లేదో కాగ్ 2022లో ఒక నివేదిక ఇచ్చింది. ఎస్క్రో అకౌంట్ల ద్వారా కాకుండా వాళ్ళు పీడీ అకౌంట్ల ద్వారా 1,30,000 కోట్లకు పైగా ప్రభుత్వము డబ్బును మళ్ళిచ్చింది అని. అంటే మనకు ఇప్పుడు ఏదైనా ఒకటి జరిగింది అనుకోండి సిఎఫ్ఎంఎస్ ద్వారా వాళ్ళకు వెళ్ళిపోవాలి డబ్బులు ఎస్క్రో అకౌంట్స్ ద్వారా. అలా కాకుండా వీళ్ళు డైవర్ట్ చేశారు పీడీ అకౌంట్ల ద్వారా. మరి ఆ లెక్కలు చూడడానికి నాకు తెలిసి ఇంకా ఎన్నేళ్లు పడుతుందో తెలియట్లేదు అసలు. అవును, డైవర్ట్ చేశారు. రేపొద్దున ఇప్పుడు ఆల్రెడీ అధికారులు నివేదికలు అడుగుతుంటే మీకు గుర్తుండే ఉంటుందేమో ముఖ్యమంత్రి గారు అప్పట్లో ఎక్కడికన్నా వెళ్ళాలంటే చెట్లు నరికేసేవారు. ఆ చెట్లు నరకడానికి ఖర్చు అయిందని ఏమన్నా చూపిస్తారేమో. చెట్లు నరకడం కాదు, నేను కొన్ని చోట్ల చదివాను నేను మరి. ఐడియా ఇస్తున్నాను మామూలుగా ఇలా ఉండొచ్చేమో అని. ఉండొచ్చు. బేసికల్ గా మనకి ఏం జరుగుతుందంటే ఒక రూపాయి ఎంత వచ్చింది, ఒక రూపాయి ఎంత పోయింది అనేది ఎగ్జాక్ట్ గా లెక్కలు తెలియడానికే చాలా సంక్లిష్టంగా మారింది. అంటే ఇది ఒక స్పైడర్ వెబ్. అంటే ఎటు వస్తుంది ఎటు పోతుంది అనేది తెలియని స్టేట్ లో ఆంధ్రప్రదేశ్ ఉంది. అసలు లాస్ట్ 5 సంవత్సరాల్లో మనకి ఎంత ఆదాయం వచ్చింది, ఎంత ఖర్చు పెట్టామనే లెక్కలు తేల్చడానికి పాపం చాలా ఇబ్బంది పడతారండి. అండ్ ఇంకా రెండవ పాయింట్ చూసుకుంటే జిఎస్జిడిపి అంటాము. మన రాష్ట్రం అసలు మొత్తం దేశంలోనే ఇంత జిఎస్జిడిపిలో వెలిగిపోతుంది, 10% పైగా గ్రోత్ రికార్డ్ చేస్తుంది అన్నప్పుడు ఇన్ని అప్పులు ఎందుకు చేయాల్సి వచ్చిందో మీరు నమ్ముతారో నమ్మరు. మిడ్ డే మీల్ స్కీమ్ లో పిల్లలకు చెక్కీలు అంటే సప్లై చేస్తారు కదా, వేరుశెనక్కాయలతో చేస్తున్నవి, వాటికి ఇవ్వాల్సిన డబ్బులు కూడా చెల్లించలేదు. 80 కోట్లు అంట. ఇంత చిన్న చిన్న అమౌంట్స్ కూడా బకాయిలు పెట్టారు.
ఆ విద్యా దీవెన పథకం తర్వాత మీరు స్కూళ్ళకి వెళ్లే పిల్లలకి మనకు దర్జీలు అంటారు కదా, టైలర్లకు కుడతారు Yeah, చూడండి, yeah, వాళ్ళకు yeah. కూడా బకాయిలు పెట్టారంట. అంటే ఇట్లా చిన్న చిన్న అమౌంట్స్ బకాయిలు పెట్టినప్పటికీ మీరు ఇంకొకటి నేను ఐ వాంట్ టు వార్న్, మన ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికే జిఎస్జిడిపి లో మోర్ దాన్ 35%, అంటే మనకు ఇప్పుడు ఒక 1,00,000 రూపాయలు వచ్చింది అనుకోండి, వాళ్ళు ఓకే ఒక 30,000 వరకు అప్పులు చేయొచ్చు, కానీ ఆ 1,00,000 రూపాయలు 10 లక్షలు అయింది అనుకోండి, 3 లక్షల అప్పులు తెచ్చుకోవచ్చు కదా. ఉమ్, నేను చెప్తుంది ప్రపోర్షన్ కూడా, వీళ్ళు ఏదైతే జిఎస్జిడిపి మాకు పెరిగిపోయింది 13 లక్షలు వచ్చిందని చెప్పారో 13 లక్షల కోట్లు సంవత్సరానికి, దాంట్లో 35% ఆంధ్రప్రదేశ్ ఎప్పుడో దాటేసింది. మనం ఆంధ్రప్రదేశ్ జిఎస్జిడిపి మనకు వచ్చే ఆదాయం మీద మనం చేసే అప్పుల్లో ఎప్పుడో అగ్రస్థానంలో ఉన్నాం అవును, గత సంవత్సరమే. అవును, correct. సో ఇప్పుడు కొత్త ప్రభుత్వం ముందు ఛాలెంజ్ ఏంటంటే, మీరు ఎక్కడి నుంచి చూపిస్తారు? మనకు అసలు రెవెన్యూ పెద్దగా పెరగలేదు,